మీకు ముచ్చట తెలుసా? నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం గానొస్తలేదట. అయ్యో రామా, ఏమాయ మేడంకు ఇవాళ కిడ్నాప్ గిన చేసిరా ఎట్లా? నడువురు ఈ వార్త చూసి పురాగార్చుకుందాం. ఏమాయనో ఏమో మేడానికి. ఇన్నరా ఈ సంగతి? నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం గానొస్తలేదట. అరే మేమేం మజాకులు చేస్తలేం, అందిన కంప్లైంట్ నేనే చెప్తున్నాం. మళ్ళా ఆడగాదు ఈడగాదు, సీదా జిహెచ్ఎంసీ ప్రజావాణిలోనే ఫిర్యాదు చేసిండు బీజేపీ కార్పొరేటర్ శ్రవణు. చెట్టంత మనిషి ఏడికి పోయిందనో గట్ల కంప్లైంట్ ఇచ్చిండు అంటారా? విజిటింగ్ హవర్స్ లా జిహెచ్ఎంసీలో మేయర్ అందుబాటులో ఉంటలేదట. కార్పొరేటర్ ఓళ్ళ డివిజన్లు ఉన్న సమస్యలను మేయర్ కు చెప్పుకుందామని పోతే మేడం జాడ పత్తా లేకుండా పోయిందట. అందుకే మేడం గానొస్తలే అని ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిర్రట అధికారులు. మళ్ళీ మేడం జాడ దొరుకుతుందో లేదో చూద్దాం. ఓ 4 దినాల సంధి ఏ ఇంట్లో చూసినా 5 నంబర్ మీద తిరిగే ఫ్యాన్ కట్క ఇప్పుడు 2వ నంబర్కు దిగింది. హాగో ఎండాకాలంలో ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరిగినా సరిపోదు, ఆ సొంటిది 2వ నంబర్ అంటారా? ఎండాకాలం అయిపోగానే సరిపోదు, ఎండలు కూడా కొట్టాలి. ఓ పారి బయటకు పోయి చూడు ఎట్లుందో వాతావరణం. ఓరి పోరలు చూసివర్రి, కరెంట్ తీగలు కూడా ఏమన్నా నూసిపడ్డాయేమో. చూసిరుగా గరోడ్లు చెరువులోళ్ళే ఎట్లా మునిగినాయో. ఓ 4 దినాల సంది ఏడ చూడు సూరన్న గానొచ్చుడే కరువైండు. ఎండాకాలం వస్తే పాపం బగబగ మండుకుంటా సురుకులు అంటించే సూరన్న కనీసం చూద్దామన్న కానరాకుటా అయిపాయే. ఊర్లల్లానే కాదు పట్నంలో శాన జాగలల్లా జోపిడ్చబెడుతుంది వాన. ఇప్పుడు పడే ఈ వానలు చెడగొట్టే వానలు అంటారు తెలిసేగా. చేతికొచ్చిన పంటలు భూమి పాలైతే ఇప్పుడే. ఎంత పైలం ఉంటే అంత మంచిది. ఇప్పుడు ముసలోళ్లను పిలగాలను మాత్రం ఓ కంట వెట్టుర్రి. కాలం ఎటమటమైతే అడ్డమైన బీమార్లు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తురు డాక్టర్లు. ఇక కొన్నొద్దులు ఏదన్నా పని ఉంటే తప్పితే బయటకు వెళ్ళకుర్రి. జర వానలోడ్చేదాకా ఉడుకుడుకు తిండేది నుర్రి, పానం కింద మీద కాకుంటుంటది. ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ ఇండ్లకి చేరుకోర్రి. ఏమంటున్నాం పైలమ్మలా?